నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వరదల సమయంలో కష్టపడిన వారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం వాయిదా. ఈ నెల 1-2 తేదీలలో తిరుమలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దసరా ఉత్సవాల ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు తలెత్తినా అధికారులతో బాధ్యత అన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. వరద సహాయంలో పగలు రాత్రి కష్టపడి పనిచేసిన అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం వాయిదా పడింది. వరద సహాయం కార్యక్రమంలో భాగస్వాములు అయిన వారితో సోమవారం విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో సమావేశం అవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించారు. అయితే బాధితులందరికీ పూర్తి స్థాయిలో వరద సహాయం అందాకే ఈ కార్యక్రమం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. విజయవాడ కలెక్టరేట్లో తలపెట్టిన కార్యక్రమం వాయిదా పడింది. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజల అకౌంట్లకు పరిహార సహాయం ప్రభుత్వం అందజేస్తుంది. ఆస్తి, పంట నష్టం కింద 4 లక్షల మందికి 602 కోట్ల పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిధులు విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రజల అకౌంట్లో ఇప్పటి వరకు 569 కోట్లు జమ అయ్యాయి. కొంతమంది బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్గా లేకపోవడం వంటి కారణాలతో పరిహారం పెండింగ్లో ఉన్న వారికి ఈ రోజు చెల్లింపులు పూర్తి కానున్నాయి. శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్ 1-2 తేదీల్లో ఆయన తిరుమలలో పర్యటిస్తారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అలిపిరి వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు చేరుకుని అక్కడ పూజలు నిర్వహిస్తారు. అనంతరం మెట్ల మార్గంలో తిరుమల కొండ ఎక్కనున్నారు. రాత్రి 9 గంటలకు కొండపైకి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల సమయంలో దీక్షమాలతోని స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం లడ్డు ప్రసాద విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకొని భక్తులకు అందించే అన్న ప్రసాదాలను పరిశీలిస్తారు. అనంతరం టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. బుధవారం రాత్రి కూడా కొండపైనే బస చేస్తారు. ఆయన చేపట్టిన ప్రాయశ్చిత దీక్ష గురువారానికి పూర్తవుతుంది. దీక్ష విరమణ అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు కొండ కిందకు చేరుకుంటారు. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పాల్గొంటారు. అనంతరం విజయవాడకు తిరుగు ప్రయాణం అవుతారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు తలెత్తినా అధికారుల బాధ్యత అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హెచ్చరించారు. అంతరాలయ దర్శనం ఎవరికీ లేదని, బంగారు వాకిలి దర్శనం మాత్రమే ఉంటుందన్నారు. ప్రతి భక్తుడికి దర్శనం, నాణ్యమైన లడ్డు ప్రసాదాలు అందించడం, అన్న ప్రసాదం పంపిణీకి చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అక్టోబర్ 9న సరస్వతీదేవి జన్మ నక్షత్రం రోజున సీఎం చంద్రబాబు జగన్మాతకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అని వివరించారు. ఇంద్రకీలాద్రిపై పశ్చిమ ఎమ్మెల్యే సృజనా చౌదరి, దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబులతో పాటు వివిధ విభాగాల అధికారులతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది అన్నారు. 13 ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలి అన్నారు. వివిఐపి దర్శనాలకు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు టైం స్లాట్ నిర్ణయించినట్లు చెప్పారు. వృద్ధులు, దివ్యాంగులకు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు అమ్మవారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. 125 సీసీ కెమెరాలతో ఉత్సవాల నిర్వహణకు అధికార యంత్రాంగం పరిశీలిస్తుందని, అంతరాలయ దర్శనం ఎవరికీ లేదన్నారు. బంగారు వాకిలి దర్శనం మాత్రమే ఉంటుంది అన్నారు. ప్రతి భక్తుడికి దర్శనం, నాణ్యమైన లడ్డు ప్రసాదాలు అందించడం, అన్న ప్రసాద పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అక్టోబర్ 9న సరస్వతీదేవి జన్మ నక్షత్రం రోజున సీఎం చంద్రబాబు జగన్మాతకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అని వివరించారు. వివిఐపీలకు సంబంధించినటువంటి దర్శన వేళల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మాత్రం 2 గంటల సేపు సామాన్య దర్శనాలు క్యూలు పోతూనే ఉంటాయి.
ఈ ప్రత్యేక దర్శనాలు వివిఐపీలకి 8 నుంచి 10 గంటల సమయంలో మాత్రం వాళ్ళకి దర్శనాలు చేయించడానికి ఏర్పాటు చేయాలని, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు రెండవ దఫా కొంత సమయం ఇచ్చి ఆ 2 గంటల సేపు కూడా వివిఐపీలకి దర్శనాల అవకాశాలని ఆ టైమింగ్ని మెయింటైన్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఈ వివిఐపీల దర్శనాలు జరుగుతున్నంతసేపు ఏ క్యూ లైన్ కూడా బ్రేక్ కాదు. ఇది ప్రధానంగా గమనించుకోవాల్సిన అవసరం. 100 రూపాయల దర్శనం కానీ, 300 కానీ, 500 కానీ, అలాగే ఫ్రీ లైన్ కానీ, ఉచిత దర్శనం చేసే లైన్ కూడా ఏ ఒక్క లైను ఆపడం జరగదు. వృద్ధులకు, దివ్యాంగులకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు వాళ్ళకి దర్శనాల సౌకర్యం ఇవ్వడానికి అది కూడా నిర్ణయించడం జరిగింది. వృద్ధులకు, దివ్యాంగులకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆ కార్యక్రమం పూర్తిగా గంట సేపు ఎవరైతే ముందుగా రిజిస్టర్ చేసుకున్నా అక్కడికి వచ్చినా వాళ్ళని తీసుకెళ్ళి దర్శనం చేయించడం జరుగుతుంది. వీటితో పాటు అంతరాలయం దగ్గర ఎటువంటి తొక్కిసలాట రానివ్వకుండా 500 రూపాయల టికెట్లు తీసుకొని వచ్చి ముందు వరుసకు వచ్చిన అంతరాలయం బంగారు వాకిలి దగ్గరనే వాళ్ళకి అమ్మవారి దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా అంతరాలయంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండకూడదు. సజావుగా పూజలు, కార్యక్రమాలు, నిర్వహణ అనేటువంటిది జరుగుతూ ఉండాలి. తర్వాత వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ దుర్గమ్మవారి టెంపుల్ సన్నిధిలో రేపు ఉత్సవాలు ఎలా చేసుకోవాలి మీద మునుపు ఎన్నడూ లేని విధంగా చేయాలనే ఉద్దేశంతో నాకు కూడా ఇది మొట్టమొదటిసారి అవకాశం. అమ్మవారి సెలవుతో నేను ఇక్కడ ప్రజలందరూ గెలిపించడం, కూటమి ప్రభుత్వం రావటం, ఇవన్నీ కూడా శుభసూచకంగా ఆలోచించి బాగా చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఒక 2-3 మీటింగ్లు పెడతాం జరిగింది. కమిషనర్ గారితో, కలెక్టర్ గారితో, ఈఓ గారితో అందరితో. వాటిని అన్నింటినీ కూడా మంత్రి గారికి తెలియపరిచాం ఏమేం చేయాలనేది. దాంతోపాటు సిటీ అంతా బాగా కలకల్లాడాలని, అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరగాలని చెప్పి కొన్ని వినూత్నంగా చేయాలని ప్రపోజల్ పెడితే కూడా మంత్రి గారు దాన్ని వెంటనే కన్సిడర్ చేస్తామని చెప్పడం జరిగింది. అది కూడా చేస్తూ ఈసారి సామాన్య భక్తులకు కానీ, ప్రత్యేకంగా వచ్చే భక్తులకు కానీ, లోకల్ వాళ్ళకి కానీ, బయట నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఎవరికి ఎటువంటి రకమైన ఇబ్బంది లేకుండా ఉండడానికి అనుకూలంగా పోలీస్ కమిషనర్ గారు రాజశేఖర్ గారు ఇచ్చిన సలహాల మేరకు, రాష్ట్రం కలెక్టర్ గారు చెప్పిన సలహాల మేరకు, ఈఓ గారు చెప్పిన మేరకు కొన్ని హోల్డింగ్ ఏరియాస్ పెడతాం. 6 ముఖద్వారాలు ఉంటే 6 హోల్డింగ్ ఏరియాస్ ప్లస్ రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి కూడా ఒక హోల్డింగ్ ఏరియా పెట్టి అక్కడ షామియానాలు వేసి వాళ్ళకి టెంపరీ టాయిలెట్స్ పెట్టి మంచినీళ్ళు, టీ, కాఫీలు కూడా ఇవ్వాలనేది ఒక నిర్ణయం ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. మంగళగిరి నియోజకవర్గం నుంచి కాక రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి అర్జీలు అందించారు. బాధితులతో ఆప్యాయంగా మాట్లాడిన లోకేష్ వారి సమస్యలను ఓపికగా విన్నారు. సంబంధిత సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ ఆఫ్రో ఏషియన్ ఫిలాసఫీ ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ ప్రొఫెసర్ కొత్త సచ్చిదానందమూర్తి విజన్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిఫ్లెక్షన్ ఆన్ 21th సెంచరీ ఎడ్యుకేషనల్ పాలసీ అండ్ ప్లానింగ్ ఇన్ ఇండియా అనే అంశంపై ఏర్పాటు చేసిన జాతీయ సదస్సును మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆచార్య సచ్చిదానందమూర్తి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన భారతీయ తత్వవేత్తగా ఆచార్య సచ్చిదానందమూర్తి పేరుగాంచారన్నారు. నేటి యువత సచ్చిదానందమూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, న్యూఢిల్లీలో యూపీఎస్సీ మాజీ సభ్యులు ఆచార్య
కెఎస్ చలం, ఢిల్లీ విశ్వవిద్యాలయం ఫిలాసఫీ విశ్రాంత ఆచార్యులు ఆచార్య అశోక్, ఏఎన్యు తాత్కాలిక ఉపకులపతి ఆచార్య గంగాధర్రావు, గౌరవ అతిథులు ఏఎన్యు తాత్కాలిక రెక్టర్ ఆచార్య కె రత్న శిలామణి, తాత్కాలిక రిజిస్టర్ ఆచార్య జి సింహాచలం సచ్చిదానందమూర్తి సేవలను కొనియాడారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, మా ప్రాంత ఆణిముత్యం, పద్మభూషణం అవార్డు గ్రహీత కొత్త సచ్చిదానందమూర్తి విద్యలో ఎన్నో సమూల్యమైన మార్పులను తీసుకువచ్చేందుకు కృషి చేశారని కొనియాడారు. జీవితాంతం నిడాంబరంగా జీవించిన వ్యక్తి కొత్త సచ్చిదానందమూర్తి రచించిన రచనలను వారి కుటుంబ సభ్యులు ప్రచురణకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. కృష్ణ గుంటూరు పట్టభద్రులు ఎమ్మెల్సీగా ప్రజల కోరిక మేరకు పోటీకి సిద్ధమని పార్టీ అధిష్టానం పిలుపుకు వేచి ఉన్నట్లు ఆలపాటి స్పష్టం చేశారు. మన దేశం, మన ధర్మం, మన సంస్కృతి, మన భాష, మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, వీటిని మనందరం పాటించాలి. ఎందుకంటే మనం భారతీయులు కాబట్టి. మన దేశంలో వివిధ రకాలైన మతాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి. ఎవరి మాతృభాషను వాళ్ళు గౌరవించుకుంటే అది దేశాన్ని కూడా పూర్తిగా గౌరవించినట్టే లెక్క. క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, తర్వాత సామాజిక స్పృహను బట్టి అక్కడ దాకా చేరుకున్నాను ఆయన చెప్పాలి. కష్టపడి ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు. నీకు ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు. ఈ విషయాలు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంతా ఉంది. మరి అసాధారణమైన కృషి చేసి శ్రమించి శ్రీ కొత్త సచ్చిదానందమూర్తి గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్థాయికి ఎదగడం, దానికి ప్రధాన కారణం ఆయన యొక్క స్వయం కృషి. ఏంటో ఇక్కడ షేర్ అనుకోని ఇండియన్ ఫిలాసఫీ, మనకున్న సంపదను కానీ విజ్ఞానాన్ని కానీ 10 మందితో పంచుకోవాలని భారతీయ సనాతన ధర్మం బోధిస్తోంది. పంచుకుంటే పెరుగుతుంది కానీ తగ్గదు. ఈ సనాతన ధర్మాన్ని అణువణువున నింపుకొని ఆచరించి చూపించిన వారు శ్రీ సచ్చిదానందమూర్తి గారు. తన విజ్ఞానాన్ని జీవితం అంతా పంచుతూనే ఉన్నారు. తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో విద్యాభివృద్ధి కృషి చేశారు. శ్రీ కొత్త సచ్చిదానందమూర్తి గారు దేశంలో హిందూ విశ్వవిద్యాలయం, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, అనేక ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో పాటు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, బీజింగ్లోని పీపుల్స్ యూనివర్సిటీ ఆఫ్ చైనా వాటిలో కూడా సేవలు అందించడం తత్వశాస్త్రంలో వారికి ఉన్న ప్రతిభకు నిదర్శనం. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సచ్చిదానందమూర్తి గారి పేరిట ప్రొఫెసర్ సచ్చిదానందమూర్తి సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ ఆఫ్రో ఏషియన్ ఫిలాసఫీ పేరుతో ఉన్న తత్వశాస్త్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు ప్రత్యేకంగా కొత్త సచ్చిదానందమూర్తి సెంటనరీ సెలబ్రేషన్స్ని జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మా ప్రాంతవాసి, మా ప్రాంత ఆణిముత్యం, యూజీసీ చైర్మన్గా ఎన్నో సమూలమైనటువంటి విద్యలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి కొత్త సచ్చిదానందమూర్తి గారు. అంతేకాకుండా ఆయన ఈజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్. ఆయన ఇప్పుడే పెద్దలు వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు, ఏ అంశంలో తత్వశాస్త్రం మీద ఆయన చేసినటువంటి శోధన ఎంతోమందికి అది మూలం అవబోతా ఉంది అని చెప్పి వారందరి మాట. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. మనందరికీ తెలుసు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత. ఆయనకి ఏ రకంగా కూడా ఎన్ని గొప్ప మాటలు వారి గురించి చెప్పుకున్నా కూడా అది తక్కువే అని చెప్పి అంత నిరాడంబరంగా, వితౌట్ హ్యావింగ్ ఎనీ ఎక్స్పోజర్ ఇన్ హిస్ లైఫ్, ఆ రకంగా ఆయన జీవితాంతం కూడా పనిచేసినటువంటి నిస్వార్థ జీవి. అలాంటి వ్యక్తి గురించి స్మరణ, అదేవిధంగా వారి కుమారులు కూడా ముందుకు వచ్చి
వారి అన్ప్రింటెడ్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పబ్లిష్ చేయాలి, సమాజానికి అందించాలని చెప్పి ఒక ఆలోచన చేయడం అనేది చాలా సంతోషం అని చెప్పి, మరి ముఖ్యంగా మా ప్రాంతవాసి అయినటువంటి, ఎందుకంటే ఇక్కడ అనేక మంది గొప్పవారు పుట్టినటువంటి ప్రాంతం, అదేవిధంగా కొత్త రఘురావు గారు అదే ప్రాంతానికి, కొత్త సచ్చిదానందమూర్తి గారు, అనేక మంది అక్కడి నుంచి విద్యార్థికులు ఉన్నటువంటి గ్రామం, ఆ గ్రామం వాసి అయినా నిజంగా ఈరోజు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది అని చెప్పి సందర్భంగా మనం చేస్తాము. ఒకటి ఎమ్మెల్సీగా పోటీ చేయమని చెప్పి పెద్దలు కోరారు. ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్న ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను కన్సిడర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. గోవులు కలుషిత ఆహారం తినడం వల్ల కలుషిత నెయ్యి ఇచ్చిందని వైఎస్ఆర్సీపీ నేతలు పిచ్చివాగుడు వాగుతున్నారని ఏపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు పూజలు చేయడం ద్వారా ఆలయం మలినం అయ్యిందని, నేడు గోవుల మూత్రంతో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆలయాలను శుద్ధి కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. నగరంలోని లబ్బిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గో పంచాంగంతో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, అడ్డూరి శ్రీరామ్, చైతన్య శర్మ, పీయూష్, పలువురు భాజపా నేతలు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ ఏపీలో తిరుమల వెంకన్నపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హిందువులు మనోభావాలు దెబ్బతినేలా గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిందని విమర్శించారు. నెయ్యి కల్తీ మొత్తం వారి హయాంలో శ్రీవారి ఆలయానికి సరఫరా చేశారని తెలియచేశారు. ప్రస్తుతం దయ్యాలు వేదాలు వల్లించిన విధంగా ప్రక్షరణ అంటూ వైసీపీ రాజకీయ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్య మతస్థులకు తిరుమలపై అధికారులను కట్టబెట్టేందే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? కుమారస్వామి ప్రశ్నించారు. క్రైస్తవ మతం తీసుకున్నావు తప్పులేదు, కానీ హిందూ సాంప్రదాయాలను మంటకలిపే విధంగా పాలన చేశారని విమర్శించారు. నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు పూజలు చేయడం ద్వారా ఆలయం మలినం అయిందని, నేడు గోవుల మూత్రంతో మేము ఆలయాలను శుద్ధి చేశామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా భాజపా అధ్యక్షుడు మాట్లాడుతూ గోవులు కలుషిత ఆహారం తిని కలుషిత నెయ్యి ఇచ్చిందని వైకాపా నేతలు పిచ్చివాగుడు వాగుతున్నారని దుయ్యబట్టారు. నేను గడ్డి తిని పాలు ఇస్తే అన్నం తినే వైసీపీ వారు మాత్రం విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. శ్రీవారి లడ్డు ప్రసాదంలో కలిపి నెయ్యి కల్తీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కుమారస్వామి, అడ్డూరి శ్రీరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 10-15 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో గమనిస్తున్నామని, ప్రపంచంలో ఉండే కోట్లాది మంది ఆరాధనగా భావించే తిరుమల వెంకటేశ్వర స్వామి మీదే దుష్ప్రచారం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే పాలకులు, పాలించిన వారు క్రైస్తవ మతస్థుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి దానిని ఆరాధ్య దైవంగా భావించే కోట్లాది మంది హిందూ బంధువుల మనోభావాలు దెబ్బతినేట్టుగా ఆ వెంకటేశ్వరుడికి తయారు చేసే ప్రసాదంలో కలిపి అది నైవేద్యంగా పెట్టడం జరిగింది. దానివల్ల ప్రపంచంలో ఉండే హిందూ బంధువుల మనోభావాలు ఇవాళ దెబ్బతిట్టడం జరిగింది. దానికి దొంగతనం చేసి దొంగ అన్నట్టుగా దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుగా వారు వచ్చి హిందువుల దేవాలయాలకి ప్రక్షాళన చేయాలనే పేరు మీద నిన్న వైసీపీ నాయకులు రాష్ట్రంలో ఉండే దేవాలయాలకి ప్రక్షాళన కోసమని పూజా కార్యక్రమం చేశారు. పాలించిన 5 ఏళ్లలో ఎవరైనా ఈ వైసీపీ నాయకులు ఏ దేవాలయానికైనా వచ్చారా అని అడుగుతున్నా నేను. వారు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఎప్పుడైనా భార్యతో కానీ, తల్లితో కానీ, కుటుంబంతో కానీ వెళ్ళాడా అని అడుగుతున్నా. నువ్వు క్రైస్తవ మతస్థుడు అయి ఉండి హిందూ మతాన్ని చిన్నాభిన్నం చేయాలని సంకల్పం పెట్టుకొని నువ్వు ఈ కార్యక్రమం 5 ఏళ్ల పాటు చేశాడు. దానికోసమే భారతీయ జనతా కిసాన్ మోర్చా రైతులు ఆరాధ్య దైవంగా భావించే ఏదైతే గోమాత ఉందో ఆ గోమాత పేరు మీద
గోవు ఘోష విను గోవింద అనే పేరు మీద కార్యక్రమం చేశాం మేము. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు గోవు ఘోష విను గోవింద అంటే ఏంటని. గోవు ఇవాళ బాధపడుతుంది. మీరు గమనించారో లేదో, ఇందాక పూజ చేస్తే కళ్ళమ్మట నీళ్లు కారుతుంది. దానికి మీరు అనుకుంటారు కారణము, ఇంతకుముందు పాలిన వారు గోవుని పవిత్రంగా భావిస్తాం మేము. నిన్న వారు కూడా వచ్చి గోవును చూసి వెళ్ళారు కాబట్టి ఆ బాధని మా దగ్గర వ్యక్తీకరించిందనే విషయం వాస్తవం ఇది. ఎందుకంటే గోవుని మేము పవిత్రంగా భావిస్తాం. గోవు అంటుంది వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి, వాడా అయ్యా ఏడుకొండల వాడా, నేను ఎవరికి విన్నవించుకోవాలి, ఎవరిని వేడుకోవాలి అని గోవు బాధపడుతుంది. దానికి కారణము, నేను తినేది పచ్చి గడ్డి తిని స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన నెయ్యి ఇస్తా నేను. కానీ అన్నం తినే వైసీపీ నాయకులు మరి ఏమి చేస్తున్నారన్న విషయం గమనించమని గోవు కళ్ళమటి నీళ్ళు పెట్టుకుంటుంది. ఇంకొక నాయకుడు స్పీకర్ గారు, మాజీ స్పీకర్ గారు ఒక మాట అన్నాడు, పవిత్రమైన మేము తల్లిగా భావిస్తాం ఆవుని. హిందువులందరూ కూడా ప్రపంచంలో హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి ఆలోచన చేస్తాడు, నా తల్లిని నేను ఏ రకంగా భావిస్తానో నా గోమాతను కూడా అదే రకంగా భావిస్తే, ఆ గోమాత గురించి మాజీ స్పీకర్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, గోవు కలుషితమైన ఆహారం తిని కలుషితమైన నెయ్యి ఇస్తుంది అని అన్నాడు. ఇది ఎంత దుర్మార్గమైన పాలన చూసుకోండి. ఎందుకన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి, క్రైస్తవుడు నాయకత్వంలో ఉన్న పార్టీ కాబట్టి ఆ రకమైన దుష్ప్రచారం చేశాడు. అందుకే గోవు కళ్ళమట నీళ్లు పెట్టుకొని ఇవాళ వెంకటేశ్వర దగ్గరికి వచ్చి వేడుకుంటుంది, అయ్యా నా ప్రసాదంలో నేను ఇచ్చే దాంట్లో కల్ముషం లేదు, నాకు నేను తినేది గడ్డి, కానీ అన్నం తినే కొంతమంది వ్యక్తులు ఈ రకమైన దుష్ప్రచారం చేస్తున్నారు, వారిని శిక్షించండి. నేను తల్లిగానే నేను ఉంటాను, ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలోని రైతుని నేను కాపాడుతాను, రైతుకు అండగా ఉంటానని గోమాత ఇవాళ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటుంది. రాబోయే పండుగ రోజుల్లో చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులకు మద్దతుగా నిలవాలని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఎంతో కష్టపడి పనిచేసే వారి ఆనందంలో పాలు పంచుకోవాలని ఆమె కోరారు. తెలుగు రాష్ట్రాల్లోని చేనేత కార్మికులకు మద్దతుగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కీలకమైన ప్రకటన చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు, దసరా శుభాకాంక్షలు. నిజం గెలవాలి యాత్ర సమయంలో నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినప్పుడు చేనేత కార్మికులు చాలా మందిని కలిశాను. వాళ్ళు పడే ఇబ్బందులు, కష్టాలను నేను తెలుసుకున్నాను. చేనేత వస్త్రాలకు మన తెలుగు రాష్ట్రాల్లోని మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్ ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించి బట్టనేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు, ఇబ్బందులు ఎన్నో. ఆరోగ్యానికి కూడా లెక్క చేయకుండా బ్లీచింగ్, యాసిడ్ల మధ్య నిలుచుని బట్ట నేస్తున్న వారి గురించి మనమందరం ఒకటే ఆలోచించాలి. వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ కుటుంబం కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని వస్త్రాలు నేస్తున్నారు. అందుకే మనమందరం చేనేత కార్మికులకు సంఘీభావంగా రాబోయే పండుగ రోజుల్లో చేనేత వస్త్రాలను ధరించి వారి ఆనందంలో మనం కూడా పాలు పంచుకుందాం. మన చేనేత మన సంస్కృతి, మన సాంప్రదాయం అని ఆమె పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్ర ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు మరియు దసరా శుభాకాంక్షలు. నా నిజం గెలవాలి పర్యటనప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా నేను తిరిగినప్పుడు చేనేత కార్మికుల్ని చాలామందిని కలిసి వాళ్ళు పడే ఇబ్బందులు, కష్టాలని నేను తెలుసుకున్నాను. చేనేత వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్, ఖాదీ ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించినప్పుడు బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు, ఇబ్బందులు ఎన్నో. అతను ఆరోగ్యం కూడా లెక్క పెట్టకుండా ఆ బ్లీచింగు, యాసిడ్ మధ్యన నుంచుని అతను బట్ట నేస్తున్నారంటే మనం అందరం ఒకటే ఆలోచించాలి. వాళ్ళు పడే ఆ కష్టం వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళు ముందుకెళ్ళటానికి వాళ్ళు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని బట్ట నేస్తున్నారు. అందుకే మన అందరం ఆ చేనేత కార్మికులు వాళ్ళు పట్టే నూలు పోగుతో వాళ్ళు అద్భుతాలని సృష్టిస్తున్నారు. చేనేత అన్నలకు సంఘీభావంగా రాబోయే పండగ రోజుల్లో మనం చేనేతర వస్త్రాల్ని ధరించి నేతన్నలు ఆనందంలో మనం కూడా వాళ్ళతో
పాలు పంచుకుందాం. మన చేనేత, మన సంస్కృతి, మన సాంప్రదాయం. వైఎస్ఆర్సీపీపై ఆ పార్టీ అధ్యక్షుడిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. గనుల దోపిడీలో వెంకటరెడ్డి లాంటి తీగలే కాదని పెద్ద డొంకలు కదలాలి అన్నారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్లో ఉన్నా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వెంకటరెడ్డి వెనుక వేల కోట్లు కొట్టేసిన ఆ గనుడు ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీపై వెంకటరెడ్డి లాంటి తీగలే కాదని పెద్ద డొంకలు కూడా కదలాలి అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్లో ఉన్నా విచారణ జరపాలని ఆమె సామాజిక మాధ్యమం వేదికగా డిమాండ్ చేశారు. 2566 కోట్ల దోపిడీకి పాల్పడ్డ ఘనుడు వెంకటరెడ్డి అయితే తెర వెనుక ఉండి సర్వం తానే వేల కోట్లు కాజేసిన ఆ ఘనపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అన్నారు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో సహజ సంపదను దోచుకు తిన్నారని ఆరోపించారు. ఆస్మదీయులకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారని, టెండర్లు, ఒప్పందాలు, నిబంధనలు అన్ని బేఖాతరు చేసి అనుకున్న కంపెనీకి దోచి పెట్టారని పేర్కొన్నారు. ఎన్జీటీ నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపించారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులు సొంత ఖాతాలకు తరలించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై ఏసీబీ విచారణతో పాటు పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపవలసిన అవసరం ఉందన్నారు. చిన్న చేపలను ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకునేలా దర్యాప్తు జరపాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. సహజ వనరుల దోపిడీపై సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, ఐఎన్సీ ఇండియా, ఐఎన్సీ ఆంధ్రప్రదేశ్ ఖాతాలను కూడా ట్యాగ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరదల సమయంలో కష్టపడిన వారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం వాయిదా. ఈ నెల 1, 2 తేదీలలో తిరుమలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దసరా ఉత్సవాల ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు తలెత్తినా అధికారులతో బాధ్యత అన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎల్టీవీ న్యూస్.